తులసి త్వరగా రా. వస్తున్నానమ్మా. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకోండి. అనియా తీసుకో తీసుకో తీసుకో. వదినా నువ్వు కూడా తీసుకో. తీసుకో లక్ష్మి, తీసుకొని తినిపించు. అనియా తినిపించు. తిను లక్ష్మి. తినో దినా. లక్ష్మి తినమ్మా. తిను లక్ష్మి. వదినా నువ్వు కూడా. కిచెన్లోకి అడుగు పెట్టకుండా క్వీన్లా బ్రతకాల్సిన నేను ఆ రేవతి వల్ల వంట చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది. ఒకరోజు ఆమె వంట చేయాలంట, ఇంకో రోజు నేను చేయాలంట. ఈ తొక్కలో ఒప్పందానికి ఈ ఈశ్వరేమో వత్తాసు పలకడం. 10,000 15,000 ఇచ్చి వంట మనిషిని పెట్టుకోవాల్సింది పోయి ఇంటి కోడల్లే వంట చేయాలి, కోడల్లే అంట్లు తోమాలి అని ఈ కొత్త రూల్స్ పెట్టడం ఏంటో చిరాక్క. ఆ రేవతిని నేను అక్క అని పిలవాలా? ఈ ఇంటికి తానే నెంబర్ 1 కోడలని నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? ఇస్తాను, అంతకంత తిరిగిస్తాను. తులసి ఒప్పుకున్న అగ్రిమెంట్ ప్రకారం నేను పాపనో బాబునో కనివ్వగానే ఇంటి పెత్తనమంతా నా చేతిలో పెట్టాలి. అప్పుడు చెప్తా ఆ రేవతి సంగతి. రేవతక్క, రేవతక్క. అయ్యో, ఐమ్ సారీ అక్క. అయినా డోర్ కొట్టి పర్మిషన్ అడిగి రావాల్సింది. అలా అమాంతంగా వచ్చేసాను. అయినా అక్క చెల్లెల్లాగా మనం కలిసి ఉండాలంటావు కదా, ఆ చనువుతోనే వచ్చేసాను. మనం కలిసి ఉందాం. సరే, కలిసి ఉండాల్సిన నీకు బావగారికి ఏమైంది? పడక వేరైందేంటి? ఒకరు మంచం మీద, ఒకరు నేల మీద. ఈ 4 గోడల మధ్య మాకెవ్వరికి తెలియని ఒక పెద్ద యుద్ధమే మీ ఇద్దరి మధ్య జరుగుతుందన్నమాట. వెరీ సాడ్ అండ్ వెరీ బ్యాడ్. అక్క, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. వెరీ స్ట్రేంజ్. గ్రూప్స్ రాసి నువ్వు మంచి జాబ్ సంపాదిస్తే గాని మా ఇద్దరికి ఫస్ట్ నైట్ లేదని మీ రేవతక్క నన్ను అలా దూరం పెట్టేసిన ఝాన్సీ. అదుగో అప్పటినుంచి ఇది నా పరిస్థితి. అయ్యో అక్క,
బావగారిని ఎక్కడో అంత హైట్స్ లో చూడాలని ఆశపడుతున్నావు, ఇలా నేల మీద పడుకోబెట్టడం ఇదే లాజిక్ అక్క. అసలు ఇదే హారాస్మెంట్? అస్సలు నాకు అర్థమే కావట్లేదు. అలా అడుగు ఝాన్సీ, అప్పుడే బుద్ధి వస్తుంది. విష్ణు, నువ్వు కొంచెం ఓవర్ చేయకు, ఆపుతావా? బావగారు మాట్లాడుతుంటే అలా నోరు మూస్తావేంటక్క? అది కూడా నా ముందు. అలా అంటే హర్ట్ అవుతారు కదా. అసలు ఏంటక్క నువ్వు? అయినా భర్త గురించి నువ్వు ఎన్ని ఆశలైనా పెట్టుకోవచ్చు, కానీ బావగారిని అలా దూరం పెట్టేయడం, వస్తువులు పెట్టడం తప్పక్క. ఝాన్సీ, ఆగు. ఇది మా భార్యాభర్తల విషయం, నువ్వు తలదూర్చడానికి వీల్లేదని నాతో అంటావేమో. అలా అంటే మనం అక్క చెల్లెలుగా కలిసి ఉండాలని నువ్వు కోరుకోవడమే తప్పవుతుంది. అయినా ఇలాంటి కొన్ని విషయాలు మనం మాట్లాడాలి, బావగారి ముందు కాదు. ముందే పాలు తాగక్క. నాకేం అవసరం లేదు. అక్క, రేవతి, బావగారు మీరు పాలు తాగండి, నేను మాట్లాడతాను. ఝాన్సీ, రేవతి బాగా బ్రెయిన్ వాష్ అయ్యి. నాకు జాబ్ వచ్చేదాకంటే ఇంకా 2 ఏళ్ళు ఆగాలి. అన్ని రోజులంటే అసలు కుదరదు ఝాన్సీ. అర్థం చేసుకోమని కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వు. అలాగే బావగారు, నేను మాట్లాడతాను కదా, మీరు తాగండి. ఏంటి మా వారి ముందు రెచ్చిపోతున్నావు? మా ఫస్ట్ నైట్ మా ఇష్టం, మా లైఫ్ లో మేం ప్లాన్ చేసుకుంటాం. అందులో నీ పెత్తనమేంటి? నీ సలహా ఏంటి? హలో రేవతి, అప్పుడే అంతోలిక్కి పాటేంటి? ఇంకా చాలా ఉంది. అయినా ఎవరిని చూసుకొని నాకిలా ఎదురు మాట్లాడుతున్నావు? మన అత్తగారు తులసిని చూసుకున్నా. జ్యోతిరాదిత్య లక్ష్మీల జంట చూడు చక్కని జంటాని. లక్ష్మీయే ఇంటి చిన్న కోడలని జ్యోతి మనసులో ఎన్నో ఆశలు రేపింది. చివరికి ఏమైంది? లక్ష్మి ఆ నందిని తమ్ముడికి భార్య అయ్యింది. జ్యోతి ఏమో జైల్లో మగ్గుతున్నాడు. ఇంకా నయం, ఆవిడ వల్ల మీ ఆయనకు కూడా శిక్ష పడలేదు. త్రుటిలో తప్పిన ప్రమాదం అన్నట్టు అదృష్టం కొద్దీ బయటపడ్డాడు. అయినా అలాంటి అత్తగారిని చూసి నువ్వు ఇంతగా రెచ్చిపోతే నీకే ప్రమాదం. ఎందుకో తెలుసా? ఎలాగో నీ భర్తకు నీకు మధ్య చాలా గ్యాప్ ఉంది. నీకంటే ముందే నేనే పాపనో బాబునో కంటాను. నాకిచ్చిన మాట ప్రకారం తులసి ఇంటి పెత్తనమంతా నాకప్పు చెప్తుంది. అప్పుడు ప్రయారిటీలో నేనే నంబర్ 1 కోడలవుతాను. ఓ, నిజంగానా? నిజంగానా ఏంటి? జరిగేది అదే. నీ విష్ణుకి చాలా పెద్ద జాబ్ రావాలి, నా ఈశ్వర్ తనకి సెల్యూట్ చేయాలి అని ఇంకా పగటి కలలు కంటూ లైఫ్ వేస్ట్ చేసుకోకు. ఈ శారీలో బాగున్నాను కదా? ఈరోజు ఈశ్వర్కి నాకు ఫస్ట్ నైట్. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఓ చెప్పవా? మరేం పర్లేదు, లైట్ తీసుకుంటాను. ఇక్కడ నాకు ఫస్ట్ నైట్, అక్కడ లక్ష్మికి ఫస్ట్ నైట్. పాపం నీ పరిస్థితే, ఆలోచించుకో. జ్యోతి జైల్లో ఉన్నాడని గాని, అత్తయ్య గారు మాట కోసం నందిని ఇంట్లో పనిచేస్తున్నారని గాని అస్సలు బాధపడట్లేదు. ఈ ఝాన్సీకి పొగరు అహంకారం బాగా ఎక్కువ అవుతుంది. కాస్త గట్టిగానే బుద్ధి చెప్పాలి.
తులసి, లక్ష్మిని నీ కోడల్ని చేసుకోవాలని నువ్వెంత ఆరాటపడ్డావో కళ్ళారా చూశాను. కొడుకు సంతోషం కోసం పాత గాయాల్ని మర్చిపోయి మాతో వియ్యం పొందాలని ఆశపడ్డావు. కానీ నీకు మీ అన్నయ్య నుంచి మళ్ళీ అవమానాలే మిగిలాయి. ఆ మనిషికి తోడు ఇప్పుడిక్కడ పని మనిషిగా చాకరీ చేస్తూ నందిని దగ్గర అవమానాలు భరించాల్సి వస్తోంది. నన్నిక్కడ మీరెవరు తులసిగా చూడకండి. తులసి, మాట్లాడే అవకాశం నాకు ఇవ్వకూడదనే కదా నువ్విలా మాట్లాడుతున్నావు. ఇందులో నా తప్పే ఉంది తులసి. మీ అన్నయ్య నిన్ను ఎంత ద్వేషించినా, నన్ను చంపేస్తానని బెదిరించినా నిన్నెప్పుడు నేను నా ఆడపడుచుగానే చూశాను. పరిస్థితులు తారుమారైనా నన్ను నువ్వు పరాయిదాన్లా చూడకు. అది నేను భరించలేను తులసి. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. కానీ మీ అన్నయ్య లాంటి కొందరు రాక్షసులు వాటిని కూడా తారుమారు చేయగలరు. ఈ కలికాలంలో మంచి గెలవడానికి చాలా టైం పడుతుంది తులసి. చెడు ప్రభావం మాత్రం వెంటనే కనిపిస్తుంది, వెంటనే గెలుస్తుంది కూడా. నువ్వు అన్నది నిజం వదినా. మీ ఆయన పంతం ఆ నందిని ప్రతీకారమే గెలిచే. ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. మంచి చెడు నువ్వు ఆలోచించగలవు కనుక ఒక అమ్మగా లక్ష్మితో నువ్వే మాట్లాడాలి. లక్ష్మి మనసు చంపుకొని సంజయ్తో తాళి కట్టించుకుంది. కాని చంపుకున్న ఆ మనసులో ఇంకా జ్యోతి జ్ఞాపకాలున్నాయనిపిస్తుంది. జ్యోతిని మర్చిపోయి సంజయ్తో సంతోషంగా జీవితం పంచుకోవాలని చెప్పు. వెరీ గుడ్, గ్రేట్ తులసి. నన్నొక శత్రువుగా చూడకుండా ఒక యజమానురాల్లాగా చూస్తూ, నా ఇంట్లో పని చేస్తూ, నా ఇంటి సంతోషం కోరి సలహాలిస్తున్నావు. ఇంత మంచి సజెషన్స్ అన్నీ మనసులో నుంచే వచ్చాయా? లేదంటే నన్ను నమ్మించడానికి ఏదైనా డ్రామా ఆడుతున్నావా? నందిని, తులసి అందరి సంతోషం కోరే మనిషే కాని కుతంత్రాలు చేసే మనిషి కాదు. భలే వారంటీ. తులసిని చాలా బాగా వెనకేసుకొస్తున్నారు. నా తమ్ముడు పెళ్లి చెడగొట్టాలని కుతంత్రాలు చేసింది ఈ తులసియే. ఒక్కసారి లక్ష్మిని, ఇంకోసారి నా తమ్ముణ్ణి పెళ్లింటి నుంచి కిడ్నాప్ చేసింది ఈ తులసియే. చేతులు కలిసేస్తే రాజయోగం, లేదంటే దాసయోగం అన్నట్టు ఉండకూడదు కదా ఆంటీ. పాపం కొడుకు గంజాయి కేసులో పట్టుబడ్డాడు కదా. మీ అమ్మాయి లక్ష్మితో నా తమ్ముడు పెళ్లి జరిగింది, లేదంటే జరిగేదా? నందని, నా కొడుకు పట్టుబడలేదు. కావాలని నువ్వు గోవర్ధన్ అలాంటి తప్పుడు కేసుల్లో ఇరికించారు. తులసి, ఏంటంత గట్టిగా అరిచి మాట్లాడుతున్నావు? నేను ఈ ఇంటి యజమానురాల్ని. నువ్విక్కడ ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఎఫ్ఐఆర్లో ఏం రాస్తుందో నేను అదే చెప్పాను. కేసు నడుస్తుంది కదా, ఏం జరుగుతుందో చూద్దాం మరి. లక్ష్మి, ఇలారా. ఇక్కడ నీ గురించే మాట్లాడుకుంటున్నాం. తులసి, ఇందాక లక్ష్మి వాళ్ళమ్మతో లక్ష్మి గురించి చెప్పావు కదా, అది నువ్వే ఎందుకు లక్ష్మితో చెప్పకూడదు? లక్ష్మితో చెప్పడానికి నాకెలాంటి మొహమాటం లేదు.
లక్ష్మి, కష్టమో నష్టమో ఆ దేవుడు ఎవరికి ఎవరితో ముడివేస్తాడో తెలీదు. కాని ముడిపడ్డాక ఆ బంధానికి విలువివ్వాలి. నీ మెళ్ళో మంగళసూత్రాలకి నువ్వు గౌరవమివ్వాలి. నీ మనసులో ఎలాంటి అలజడులున్నా అవన్నీ చెరిపేసి మనస్ఫూర్తిగా నీ భర్తనే నువ్వు ప్రేమించాలి. నీ కాపురం, ఈ కుటుంబం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. జీవితాన్ని గొప్పగా ఊహించుకుని బ్రతకడం కంటే గొప్పగా మార్చుకుని బ్రతకడంలోనే చాలా సంతోషం ఉంటుంది. కొంతమంది తప్పు చేసి కూడా అది తప్పు అని పశ్చాత్తాపడరు, సరిదిద్దుకోవాలని చూడరు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా నీ జీవితంలో ఇక ఏ తప్పు జరగకుండా సంజయ్తో సంతోషంగా ఉండు. వావ్, గ్రేట్ వర్డ్స్ తులసి. కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా, ఎవరినైనా మోటివేట్ చేయాలన్నా నీ తర్వాతే ఎవరైనా. చాలా పుస్తకాలు, పురాణాలు చదివిన దానివి కదా, ఈ మాత్రం అవలీలకు చెప్పగలవు. అర్థమైంది కదా లక్ష్మి, సంజయ్తో హ్యాపీగా స్పెండ్ చేయి. లక్ష్మి, నేను కోరుకున్నట్టు ఇప్పుడు తులసి చెప్తున్నట్టు నువ్వు సంజయ్తో సంతోషంగా లేవనుకో, జ్యోతి ఎప్పటికీ జైల్లోనే ఉంటాడు. కనీసం 7 ఏళ్ళో 14 ఏళ్ళ శిక్ష అనుభవించాలన్నా ఆశ్చర్యం లేదు. అదే నువ్వు నా తమ్ముడితో చక్కగా కాపురం చేసావనుకో, ఏమో జ్యోతిరాదిత్య బయటికి రావచ్చేమో. అర్థమైందా? వెళ్ళు. పది ముద్దులు ఇచ్చేస్తే చాలు. 10 ముద్దులా? లెక్క సరిపోతుందా? చాలు చాలు. ఏడ్చావులే, అన్నీ మన పెళ్ళయ్యాకే, మన ఫస్ట్ నైట్ అప్పుడే.
లక్ష్మి అలా నెట్టేశావేంటి? నీ మనసులో ఇంకా జ్యోతున్నాడని నాకు అర్థమైంది.